ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. ఆపరేషన్ సింధూర్ను చైనా తనకు అనుకూలంగా వాడుకుందని అమెరికా పేర్కొంది. భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను అవకాశంగా ఉపయోగించుకొని తమ అత్యాధునిక ఆయుధాలను చైనా పరీక్షించిందని తెలిపింది. రక్షణ సామర్థ్యాలను వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించుకోవడానికి, ఆయుధాల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఈ ఘర్షణను చైనా ఓ అవకాశంగా చూసిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా అవకాశవాదానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్ పాక్ మధ్య ఘర్షణ సమయంలో చైనా తన అత్యాధునిక ఆయుధాలను పరీక్షించినట్లు యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ వెల్లడించింది. భారత్తో పోరులో పాకిస్తాన్ ఎక్కువగా చైనా ఆయుధాలనే వాడింది. తద్వారా చైనా తమ ఆయుధాలను వాస్తవ యుద్ధంలో పరీక్షించుకుంది. తమ ఆయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు కూడా ఈ ఘర్షణను చైనా ఉపయోగించుకుంది. భారత్ పాక్ ఘర్షణ సమయంలో తన ఆయుధ సంపత్తిలో ఉన్న HQ-9 వాయు రక్షణ వ్యవస్థ, PL-15 గగనతల క్షిపణులు, J-10 ఫైటర్ విమానాలను చైనా పరీక్షించిందని అమెరికా నివేదిక పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఘర్షణలు ముగిసిన తర్వాత 40J-35 ఐదో తరం యుద్ధ విమానాలు, KJ-500 విమానాలతో పాటు బాలిస్టిక్ క్షిపణులను పాక్కు విక్రయించడానికి చైనా ముందుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్లో ఇరు దేశాల మధ్య దీనిపై ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. భారత్ పాక్ సంక్షోభ సమయంలో వాడిన ఆయుధాలు విజయవంతమయ్యాయని చైనా రాయబార కార్యాలయాలు గొప్పగా ప్రచారం చేసుకున్నట్లు ఈ నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు చైనా ఓ తప్పుడు ప్రచార కార్యక్రమాన్ని నడిపిందని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల అమ్మకాలను తగ్గించేందుకు చైనా తమపై తప్పుడు ప్రచారం చేసిందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. తమ ఆయుధాలు రఫేల్ ను కూల్చివేసినట్లు చైనా AI వీడియో గేమ్ ఇమేజ్లను నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేసిందని వెల్లడించింది. J-35 యుద్ధ విమానాలను అమ్ముకునేందుకు చైనా ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపింది. ఈ ప్రచారంతో ఇండోనేషియాను సైతం రఫేల్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గేలా చైనా చేసిందని పేర్కొంది. అయితే ఈ నివేదికలోని ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ తెలిపారు. ఈ కమిషన్ కు ఎప్పుడు చైనా పట్ల పక్షపాతం ఉందని, ఈ నివేదికకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు.